దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసం, పరిచర్య కోసం మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మరొక అంశాన్ని, మారు మనసు అనే అంశంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి ఖడ్గము చేత నీతో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక. చాలు, మనం చదువుకున్న వాక్య భాగముల నుండి ప్రకటన గ్రంథములు 7 సంఘాల గురించిన వివరణ మనము ధ్యానం చేస్తున్నాం కదా. 7 సంఘాలలో ఇది ఎన్నో సంఘం అయ్యంటే 3వ సంఘం. ఏ సంఘం ఇది? పెర్గమాలో ఉన్న సంఘము. ఈ సంఘానికి కూడా మారు మనసును గురించిన ప్రస్తావన యోహాను ఆ దర్శనంలో చూచింది ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? కావున మారు మనసు పొందుము. అది హెచ్చరిక. మారు మనసు పొందుము. చాలా చోట్ల సంఘంలో పాస్టర్లు బోధించేది ఇదే: మారు మనసు పొందు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, యేసుని సొంత రక్షకుడు అంగీకరించు, ఈ లోక ఆచారాలను మాను, లోక తలంపులను మాను అని ఎంతోమంది సేవకులు ప్రకటిస్తూ బోధిస్తున్న వాక్యాలు ఇవే. ఆ రోజు యోహానుకి కూడా చెప్పగలిగిన ఈ పెర్గమా సంఘంలో మార్పు లేని ఈ సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న మనకి పరిశుద్ధాత్మ దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నీవు మారు మనసు పొందు. కావున నువ్వు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చుచున్నాను. దేవుడు త్వరగా వచ్చుచున్నాను. ఒక చిన్న మాట, మన పిల్లలను పిలిచినప్పుడు అబ్బా ఇటు రారా అని పిలుస్తున్నాం. వాడు ఎక్కడో ఆట ఆడుకుంటున్నాడు. పిలిచినప్పుడు వాడు త్వరగా మా నాన్న ఎందుకు పిలుస్తున్నాడని పరుగెత్తుకుంటూ వచ్చాడనుకో, మనం చాలా వాడిని సంతోషంగా గౌరవిస్తాం. నా మాట పిలవంగానే చెప్పంగానే వచ్చాడు, విన్నాడు అని. రానప్పుడు ఏం చేస్తాం? త్వరగా పిలిచినా నా మాట లెక్క చేయట్లేదు కదా, త్వరగా పిలిచిన నా మాట వినట్లేదు కదా అంటే నువ్వు ఎంత గర్వం, నీకెంత ఇది అని పరుగుెత్తుకుంటూ పోయి ఆ పిల్లోడిని ఏం చేస్తాం? మన చేతుల్లో ఏ కర్ర ఉంటే ఆ కర్రను తీసుకొని బాదుతాం. ఎందుకు? భయం కోసం. దేవుడు కూడా ఎందుకు నా నోటి నుండా నా ఖడ్గము ద్వారా ఏమంటున్నాడు? మీతో యుద్ధము చేస్తానంటున్నాడు. దేవుడు యుద్ధం చేసే దేవుడు కాదండి. దేవుడు చంపేవాడు కాదు. ఇక్కడ మనం చాలా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన పిల్లలు భయం నేర్చుకోవడానికి మనం ఎలా శిక్షిస్తున్నామో, మన పిల్లలు మన మాట వినాలని ఎలాగ మనం శిక్షిస్తున్నామో, మన పిల్లలు మన మాటకు లోబడి నడవాలి, భయభక్తులు కలిగిన బిడ్డగా ఎదగాలి, తల్లిదండ్రులకు గౌరవమైన బిడ్డగా ఎదగాలి, సమాజంలో మంచి బిడ్డగా ఎదగాలని మనం ఎంతలాగా శిక్షిస్తున్నామో, పరలోకమందున్న తండ్రి కూడా, ప్రభువు కూడా నిన్ను నన్ను ఖండిస్తానని ఈ వాక్యం ఎందుకు ఇక్కడ మాట్లాడబడిందంటే, మనం మార్పు చెంది బ్రతకాలనేదే ఈ వాక్యంలో ఉన్న ఉద్దేశం. మనం కూడా దేవునికి మార్పు చెందిన బిడలంగా, ఆయన చెప్పిన మాటకు లోబడిన బిడలంగా, ఆయన చెప్పిన వాక్యానికి విధేయత చూపిన బిడలంగా మనం ఉన్నామనుకో, మనతో దేవుడు ఎందుకు యుద్ధం చేస్తాడు? మనతో ఎందుకు దేవుడు ఖండిస్తాడు? మాట విన్న పిల్లోడిని తండ్రి ఎప్పుడు శిక్షించడండి, మాట వినని పిల్లోడిని శిక్షించేది. అలాగనే ఇక్కడ మనం దేవుని మాట వింటే దేవుడు ఖండించడు, దేవుడు శిక్షించడు. దేవుని మాట వినకపోతేనే శిక్షను మనం సంపాదించుకుంటాం. అందుకని ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు కలిగి
దేవునిలో నమ్మకంగా బ్రతికితే అక్కడ అంటున్నాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. మరి నిజంగా మనకు చెవులు ఉన్నాయండి? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెబుతున్నా మరి వాక్యం ఎటుపోతుందో అర్థం కావట్లేదు, దేవుని మాటలు ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదు. మార్పు లేకుండా బ్రతుకుతూ మనం మన జీవితాలను కొనసాగిస్తున్నాం. ఈ రోజైనా ఈ యొక్క పెర్గమ సంఘానికి చెప్పిన మాటే నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డ మారు మనసు కలిగి దేవుని మాటకు లోబడి దేవుని ఉగ్రతను, దేవుని శిక్ష నుండి తప్పించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.